మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం చదువుకుందామండి. యోహను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనక మనము ప్రేమించుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క ప్రేమను గురించి మనం వింటూ ఉన్నాం. ఈ పత్రిక అంతా కూడా దేవుని ప్రేమను గురించి, లేక యేసు ప్రభువారు దేని నిమిత్తం ఈ లోకానికి వచ్చారు, ఆయన రాక ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చాలా కులంకుషంగా, చాలా అద్భుతంగా మనకి తెలియచేసేటువంటి పత్రిక యోహను రాసినటువంటి మొదటి పత్రిక. యేసు ప్రభు యొక్క శిష్యుడు, యేసును ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు, అంతేకాదు యేసుక్రీస్తు కొరకు తనకున్నటువంటి లోక సంబంధమైన ఆస్తిని అంతటిని కూడా వదిలేసినటువంటి వాడు. యేసు ప్రభువారితో కలిసి 3.5 సంవత్సరాలు సేవా పరిచర్యలో అణువణువున అనుక్షణము యేసు ప్రభువారితో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలకు నమ్మకమైన సాక్షి, సత్య సాక్షి ఎవరంటే మరి ఈ యొక్క శిష్యుడు అనేటువంటి యోహానుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ పత్రికలో అద్భుతమైన మాటను మనం చూస్తాం. ఇక్కడ 4వ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు 16వ వచనంలో ఉన్న మాట, దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు అని. గాడ్ ఈజ్ లవ్ అని మనం వింటూ ఉంటాం. దేవుడు ప్రేమస్వరూపి అంట. దేవుడు అనబడేటువంటి వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఏంటంటే క్రూరత్వం కాదు, లేకపోతే ఈ లోకంలో రకరకాలైనటువంటి సౌరత్వం కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వారి వలె రకరకాలైన వికృతమైన చేష్టలు కాదు. దేవుని బిడ్డలారా, ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రేమ. దేవుని ప్రేమను బైబిల్ ఏం బోధిస్తుందంటే అగాపే ప్రేమ. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా శరీర సంబంధమైన ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ప్రేమ, బంధువుల మధ్య ఉండేటువంటి ప్రేమ, స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండేటువంటి ప్రేమ, రకరకాలైన ప్రేమలన్నీ కూడా ఉన్నాయి ఈ లోకంలో. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ అద్భుతమైనటువంటిది. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మలను ప్రేమించుచున్నానని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూసినట్లయితే లేఖనాలు మీకు బోధిస్తున్న మొదట ఆయన మనలను ప్రేమించను. మనం దేవుని సన్నిధికి రావడం ఎడల గొప్ప ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనలను ఎప్పుడు ప్రేమించాడు అని అంటే, దేవుడు మొదట ఆయనే మనలను ప్రేమించాడు. నీ తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే అప్పుడే దేవుడు నిన్ను చూసినట్లుగా లేఖనాలు నీకు బోధిస్తూ ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం మీకు తెలియజేస్తూ ఉంది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆయనే మనలను మొదట ప్రేమించాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మీ జీవితాలను పరిశీలన చేసుకున్నప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యాన్ని చూడగలిగితే ఒక అద్భుతమైన మాట చదువుతాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ప్రభునందు ప్రియులరా, మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును వెతకండి అంటున్నాడు. మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని అది. దేవుని సన్నిధికి రాగానే అన్నీ కూడా అడుగుతాం. ప్రార్థన అనగానే దేవుని సన్నిధిలో మనం ఒకసారి దేవుని స్తుతించుకోవడం, రెండవదిగా కన్ఫెషన్ అంటే మన పాపములు ఒప్పుకోవడం, మూడవదిగా మనం చూసినట్లు దేవుని యొక్క ఆరాధన, దేవుని అడగవలసినటువంటి సత్యాలు, ఇవన్నీ కూడా ప్రార్థనలో భాగాలే. కానీ దేవుని బిడ్డలారా, అలా సిద్ధపాటు లేకుండా అన్నీ అడగకూడదు అనమాట. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తాం, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది అవసరమో అది అనుగ్రహిస్తాడు. ఆయన నీతి అంటే ఏమిటి? ఆయన నీతిని నెరవేర్చడం అంటే బాప్తిసం పొందటమే. ఆయన నీతిని నెరవేర్చడం అంటే రక్షణ పొందటమే. ఆయన నీతిని నెరవేర్చడం అంటే ప్రభుతో సహవాసం చేయటమే. ఆయన నీతిని నెరవేర్చాలి, ఆయన మాట నెరవేర్చాలి, ఆయన చిత్తం చొప్పున మనం చేయటమే. దానివల్ల రెండవదిగా మనం చూస్తే ఆయన రాజ్యం, ఆయన సేవ, ఆయన పని, ఆయన కార్యక్రమాలు, ఆయన యొక్క ప్రణాళిక, ఇవి చేయకుండా, అందుకే అంటాడు, నేను చెప్పిన మాటల ప్రకారంగా చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని ప్రభు అంటా ఉన్నారు.
కాబట్టి దేవుని యొక్క చిత్తమును మనం చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులరా, మొదట మనము ఆయన నీతిని, ఆయన రాజ్యం ఎదకాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే వాక్యంలో అలా రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ మరొక వాక్యాన్ని మనం చదువుకుంటాం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటం నీకు తేటగా కనుము. మొదట మనం చేయవలసిన పనులు మనం వింటూ ఉన్నాం. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని మనం తెలుసుకున్నాం. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దాని బిడ్డలారా, మొదట నీ కంటిలోనున్న దూలమును దూలము, నలుసు. దూలం అంటే చాలా పెద్దగా ఉంటుంది, మరి నలుసు అంటే చాలా చిన్నగా ఉంటుంది. దూలాన్ని తీయాలంటే చాలా కష్టం. దాని బిడ్డలారా, మనుషులు పట్టాలి, ఇంకా రంపం కావాలి, ఇంకా రకరకాలైన వస్తువులు కావాలి. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేస్తే నలుసు అయితే చూడాలంటే ఎదుటి వ్యక్తి కంట్లో చూసి దాన్ని ఫన్ వదటం ద్వారా, లేకపోతే కొన్నిసార్లు ఇలా తీయటం ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే ఉద్దేశం ఏంటంటే, నీ కంట్లో చాలా పెద్దది పెట్టుకుని ఎదుటివాని కంట్లో చిన్న చిన్న విషయాలు వెదకటం కాదని చెప్పడానికి ఆ పదాలను ప్రభువారు వాడారు. అందుకనే వేషధారి అని చెప్పాడు అనమాట. దేవుని బిడ్డలు వేషధారులుగా ఉండకూడదు. అంటే పైకి ఒక వేషం, హృదయంలో ఇంకొక వేషం. కాబట్టి మనం వేషధారులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదండి. దేవుని బిడ్డలుగా యథార్థవంతులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉండడానికి ఆయన పిలిచాడు. బైబిల్ ఇలా బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, వేశ్యకైన పరలోకం ఉందంటే కానీ దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగితే వేషధారులకు పరలోకం లేదని అనేక మంది భక్తులు చెప్తూ ఉంటారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నువ్వు వేషధారులుగా ఉండడానికి, మనుషులు నీ వేషము ద్వారా ఆకర్షించబడ్డానికి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు నిన్ను అలా రక్షించుకోలేదు. నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన దానివి, దేవుని దృష్టిలో చాలా విలువైన వాడివి, దేవుని దృష్టిలో చాలా దేవుని బిడ్డలు విలువైన వారు. దేవుని బిడ్డలారా, లోకంలో నీకు విలువ లేకపోవచ్చు, నీ భర్త దగ్గర నీకు విలువ లేకపోవచ్చు, నీ బిడ్డల దగ్గర నీకు విలువ లేకపోవచ్చు, నువ్వంటే నీ బంధువుల దగ్గర నీకు లెక్క లేకపోవచ్చు. దేవునికి లెక్క, దేవునికి నువ్వు అవసరం, దేవునికి నువ్వంటే ఎంతో ఇష్టం, దేవుడికి నువ్వంటే ఎంతో పిచ్చి. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. చూడండి, నీతో పాటు చదువుకున్నవారు, నీతో పాటు స్నేహం చేసిన వారు ఇంకా లో లెవెల్లోనే ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించేటువంటి దేవుడు. వాళ్ళందరికంటే చెడుతనమును నువ్వు అసహించుకొనుచున్నావు గనక, భక్తిహీనతను నువ్వు దేశించున్నావు గనక, నీ చెలికాండ్రందరికంటే దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు భక్తిహీనతను ద్వేషించుకోవాలి, దైవభక్తి కలిగిన బిడ్డగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను నీ చెలికాండ్రందరికంటే హెచ్చిస్తాడు. ఆనంద తైలంతో దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడని వాక్యం బోధిస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులని, నూతన సంవత్సరంలో దేవుడు నీ తోటివారి కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ యొక్క ఇరుగు పొరుగు వారి కంటే దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశిస్తూ ఉన్నాడు. మరి దేవుడు హెచ్చించాలని ఆశిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవునికి విధేయుడు అవుతావా? దేవునికి లోబడతావా? దేవుని యొక్క వాక్యానికి లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, ఆనంద తైలముతో నువ్వు ఆనందించేటట్లుగా, సంతోషించేటట్లుగా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. నీకున్న కష్టాలు, నీకున్న ఇరుకులు, నీకున్న స్ట్రగుల్స్, నీకున్న ఇబ్బందులు, నీకున్న సమస్యలు, అది సంతాన సమస్య కావచ్చు, దేవుని బిడ్డలారా, అది నీకున్న అనారోగ్యం, అది క్యాన్సర్, లేకపోతే నీకున్నటువంటి భయంకరమైనటువంటి క్రానికల్ సమస్య కావచ్చు, ఎనీ ప్రాబ్లం, దేవుని బిడ్డలారా, అది ఏదైనప్పుడు కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. వాటన్నిటి నుంచి నీకు విడుదల ఇస్తాడు. నెమ్మదినిచ్చేటువంటి సంవత్సరంగా, విడుదలిచ్చే సంవత్సరంగా, ఆనందించేటువంటి విధంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని వ్యాఖ్యానాలు బోధిస్తామని మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఇలా రాయబడింది, నువ్వు బలిపీఠం దగ్గర మరి బలి అర్పిస్తున్నప్పుడు ఒకవేళ నీ మీద విరోధ భావం అనేది నీకు కలిగినప్పుడు, విరోధ భావం అంటే నువ్వు అక్కడ అర్పణను విడిచిపెట్టి వెళ్ళి మొదట నీవు సమాధానపడము అని ప్రభు చెప్పారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న మాట 23వ వచనం. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుట నేను ఈ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. సమాధానం సర్వసాధారణంగా మనకి సంస్కార ఆరాధన తీసుకుంటున్నప్పుడు, లేకపోతే లార్డ్స్ టేబుల్ బల్ల ఆరాధన తీసుకుంటున్నప్పుడు మనకి ఇలాంటివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి.
పాస్టర్ గారు చెప్తారు ఏంటంటే, ఇదిగో నీకు ఎవరి మీద విరోధ భావం ఉన్నట్లయితే సమాధాన పడండి అని. మన గురించి తిట్టేవాళ్ళు, మన గురించి ఇంకా మన భాషలో చెప్పాలంటే బాగా భయంకరంగా సంస్కృతం మాట్లాడేవారు, మనకు అన్యాయం చేసేవాళ్ళు, మన నోటి దగ్గర కూడి తీసేసిన వాళ్ళు, లేకపోతే మన పొట్ట మీద కొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఉంటారు బ్యాచ్ లోకంలో. నమ్మక ద్రోహులు ఉంటారు లోకంలో. అంటే పైకి బాగానే ఉండి మోసం చేసేవాళ్ళు ఉంటారు లోకంలో. వీళ్ళందరం చూసినప్పుడే మనకి ఏమనిపిస్తుంది అంటే కొరుక్కొని తినేయాలనిపిస్తుంది, లేకపోతే అసలు చంపేయాలనిపిస్తుంది. కానీ దేవుడు పగ తీర్చుకునేవాడండి. మనము కొంతవరకే పగ తీర్చుకుంటాం, కొంతవరకే మనం దేవుడిచ్చిన దాన్ని బట్టి చేయగలం. కానీ నీ దేవుడు ఉన్నాడే, ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అద్భుతమైన దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు, ఎన్నడూ నేను విడిచిపెట్టేవాడు కాదని. అందుకని పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, మొదట నువ్వు అర్పిస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆ బలిపీఠం దగ్గర అర్పణను విడిచిపెట్టేసేసి వెళ్ళి వారితో సమాధాన పడమన్నాడు. ఈ లోకంలో దేవుని బిడ్డలమైన మనం సమాధానం గురించి ప్రపంచంలో ఎక్కడ బోధించబడదు. దేవుని సంఘంలోనే దైవ సేవకులే భార్యాభర్తల మధ్య సమాధానంగా ఉండాలని బోధిస్తారు. పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉండాలని, సంఘంలో అందరూ సమాధానంగా ఉండాలని బోధిస్తారు. సమాధానకర్త మన దేవుడు, ప్రేమ స్వరూపే కాదు సమాధానకర్త. బైబిల్ ఎలా రాయబడింది, నేను కోరినది సమాధానమే అని చెప్పాడు ఆయన. భక్తుడైన దావీదు రాస్తూ అంటాడు, నేను కలహప్రియుని యొద్ద కాపురం ఉన్నాను అని. అంటే సౌలు కలహప్రియుడు. సౌలు ఆయన్ని పిలిపించుకుని వాయిద్యం వాయిస్తూ ఈటను ఇలా ఇసిరేవాడు, తెలియకుండా ఆయన తప్పుకునేవాడు, ఈట వెళ్ళి గోడకు గుచ్చుకునేది. అంటే కలహప్రియుని యొద్ద నేను కాపురం ఉన్నాను అంటున్నాడు. కలహప్రియుడు అపవాదికి బిరుదు అనమాట. కొంతమంది ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు, పోట్లాట్లు, ఏ కార్యక్రమానికి వెళ్ళి, అది పెళ్ళే కానీ అది ఇంకో కార్యక్రమం కానీ వెళ్ళి గొడవలు ఆడతారండి. ప్రతి దానికి గొడవ, ప్రతి దానికి పలానోడు వచ్చాడంటే ఇక గొడవేరా, పలానా వచ్చిందంటే గొడవే అన్నట్లుగా. ఏంటి కారణం? అపవాది కలహప్రియుడు. గుర్తుంచుకోండి, కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టము. 37వ కీర్తన 1వ వచనం ఇలా బోధిస్తుంది, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి నీవు మత్సర పడకమని. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చెడ్డవారిని చూసినప్పుడు నువ్వు వ్యసన పడకూడదు, దుష్టకార్యములు చేసేవారిని చూసినప్పుడు నువ్వు మత్సర పడకూడదు. ఎందుకంటే సమస్తము కూడా దేవుడు చూసుకునేటువంటి వాడు. నీ పక్షంగా దేవుడున్నాడు, నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. అధికారులను మార్చే దేవుడు, దొంగలను మార్చే దేవుడు, రౌడీలను మార్చే దేవుడు. ప్రతి వారికి ఒక్కొక్క సమయం ఉంది. ఆ చెట్టిన ఫలము వచ్చినప్పుడు అది పచ్చిగా ఉన్నప్పుడే మనం కొట్టేయాలనుకుంటాం, కానీ దాని టైం వచ్చినప్పుడు అది పండి దాని అంతరికి అదే రాలిపోద్దండి. మనం దేన్ని కూడా ఏం చేయవసరం లేదు, దాని టైం వచ్చినప్పుడు దాని అంతరికి అదే రాలిపోతుంది. నీ మీద శత్రువులు కొన్నవారు సమయం వచ్చినప్పుడు వాళ్ళంతా కాళ్ళే రాలిపోతారు. కాబట్టి నీవు అనవసరంగా నువ్వు టెంప్టేషన్ అయిపోయి బీపీ తెచ్చుకుని వెళ్ళిన చోటల్లా వాళ్ళట్ట వీళ్ళిట్ట అలుపరలోకి వెళ్ళరు, ఏలుపరలోకి వెళ్ళరు, నువ్వు చెప్పవసరంలా. దేవుడే సమస్తము చూసుకునేటువంటి దేవుడు, నీ పక్షంగా ఉన్న దేవుడు, సజీవుడు, శక్తి కలిగిన దేవుడు. నమ్మితే దేవుని స్తుతించు. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని నేను ముగింపులో తీసుకొస్తా ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూసినప్పుడు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉన్నది. దేవుని బిడ్డ, రక్షించబడిన దినాల్లో నీకున్న మొదటి విశ్వాసం, మొదటి ప్రార్థన, మొదటి భక్తి నీకుంటుందా అంటే కొంతకాలం అయ్యేటప్పటికీ అవన్నీ విడిచిపెట్టేస్తాం. వేషధరణ వచ్చేస్తుంది, మాయ మాటలు చెప్తాం, అదని అబద్ధాలు చెప్తాం. అలాగా దేవుని కొరకు నీతిగా యథార్థంగా బ్రతికే వాళ్ళు కావాలి దేవునికి. నీ సంఘం ఏదైనా, నీ సంస్థ ఏదైనా దేవుని కొరకు యథార్థవంతులు కావాలి, ఆయనకి బలవంతులు కావాలి, శక్తివంతులు కావాలి. అంటలు ఆయన దేవుని కొరకు నీతిగా జీవించేటువంటి, నీతి కొరకు నడుము కట్టుకోవాలి, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులని లేఖనం బోధిస్తూ ఉంది. అందుకే ఎఫెసీ సంఘం అంట మొదటి ప్రేమను కోల్పోయినటువంటి సంఘం. మొదట నీ క్రియలను, నీ సహనమును, నీ కష్టము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు నేను ఎరుగుదును అని చెప్తూ 4వ వచనం ఇలా అంటాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమ, మొదట ప్రేమ ఉండాలంటాడు. అంటే ప్రారంభంలో ఉన్న విశ్వాసాన్ని అంతవరకు కూడా మనం కాపాడుకోవాలి. భక్తి జీవితంలో మనం ఆత్మానుసారంగా ప్రారంభం చేసినాం, ఆత్మీయ జీవితం శరీరానుసారంగా ముగించకూడదు. ఆత్మానుసారంగా ప్రారంభించిన ఆత్మీయ జీవితం ఆత్మానుసారంగానే ముగించాలి. మరి నువ్వు ఎలా ముగిస్తున్నావు?
మధ్యలో నువ్వు ఓసరి వెళ్ళిలాగా ఎన్ని వేషాలు వేస్తున్నావు? ఎందుకు ఇవన్నీ కూడా నీకు? దేవుడు నీకు డబ్బు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దేవుని పని బాగా చేయి, దేవుని స్తుతించు, దేవుని గనపరచు. అదని ఇదని సైతానుడు ఎన్నో తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. రంగుల వలయం ఈ జీవితం, రంగుల వలయం ఈ లోకం అండి. ఈ రంగుల వలయంలో ఎక్కడ నశించిపోతావో, ఎక్కడ ఏమైపోతావో తెలియదు. దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉన్నావు, దేవుని రెక్కల కింద అద్భుతంగా ఉన్నావు, చాలు. ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైంది ఏది కూడా మనకు అవసరం లేదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుచేత వాక్యం ఏంటంటే నా ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు లేఖనం మనకు బోధిస్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా మొదట క్రియలను చెయ్యి అంటున్నాడు. మరలా నీవు మొదటి క్రియలు చేయాలి. 5వ వచనం, నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అదే జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా నువ్వు చేసి మారు మనసు పొందితేనే సరి, లేని వేళ నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి నేను తీసివేస్తాను. ఇక్కడ ఏమన్నాడు? మొదటి ప్రేమను విడిచిపెట్టావన్నాడు. తర్వాత అంటున్నాడు ఆ మొదటి క్రియలు చెయ్యి, మొదటి క్రియలు చేయి. దేవుని కొరకు రక్షించబడిన దినాల్లో ఒక ఆయన 5,000 నేను ఇస్తున్నానండి ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్కి అన్నాడు. ఎవరు అడగలేదండి. కానీ కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికీ 500 కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే ఎవరు చెప్పారు, 5,000 ఇవ్వటం ఏంటి, నువ్వు 10,000 ఇవ్వటం ఏంటి, ఈ కార్యక్రమం అంతా నువ్వేంటి నలుగురితో, అదనమాట. కాబట్టి ఇలా అంటున్నారండి. అరే 500 దేవునికి ఇవ్వడానికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడు, 1,000 రూపాయలు పోసేశాడు. చూడండి, అనారోగ్యం వచ్చింది, 3 నెలలు హాస్పిటల్ తిరుగుతుంది, కొన్ని లక్షల రూపాయలు అయిపోయింది. 10వ భాగము దేవుని సొమ్మని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రథమ ఫలం దేవుని సొమ్మని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి మనం, అంతే. దేవునికి ఇచ్చి, మీరు నాకు ఇచ్చి శోధించండి. అద్భుతమైన మాట చెప్తాం మీకు, మీరు నాకు ఇచ్చి శోధించండి, ఆకాశ వాక్యం ఇప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు నేను మీకు కృమ్మరిస్తానంటున్నాడు. కాబట్టి దేవునికి ఇచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా దేవునివే, మనవి కాదు. కాబట్టి దేవుడే చూసుకుంటాడు అన్నీ కూడా. కాబట్టి మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఆ మొదటి క్రియలు చేయాలి. నువ్వు ఆ మొదట్లో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బాప్తిస్మం పొందిన కొత్తలో, ప్రార్థన చేసే కొత్తలో, దేవుని కొరకు ఎలాంటి పనులు చేసేవాడు, ఎలా దేవుని కొరకు ఇచ్చేదాను, దేవుని నీ సమయాన్ని, నీ టయాన్ని ఖాళీ దొరికితే దేవుని సేవకులతో పాటు సభలకి, కార్యక్రమాలకి, విశ్వాసులకు, కూడికలకు వెళుదాను. ఆ మొదటి క్రియలు చేసి మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల దేవుడు అంటున్నాడు, మా దేవుడు నీ దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. 2 కొరింథీ 8వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చదువుకుందాం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించిని కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. మొదట ఒకడు సిద్ధమైన దేవునికి ఇవ్వాలనేటువంటి ఆ ప్రిపరేషన్, సిద్ధమైన మనసు ఉంటేనే వాడు దేవుని కొరకు ఇవ్వగలుగుతాడు. మొదట దేవునికి ఇవ్వాలి అనేటువంటి మనసు నీకుంటేనే దేవునికి ఇవ్వగలుగుతావు. 14-15 వచనం ఇలా అంటాడండి, హెచ్చుగా కూర్చుకునే వానికి ఎక్కువ మిగుల లేదని, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారంగా అని చెప్తూ ఒక అద్భుతమైన మాట, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. మాసిదోనియా సంఘస్థులంట, వారు పేదవాళ్ళు అంటండి. 8వ అధ్యాయం 2వ వచనంలో బహు శ్రమలు వచ్చినాయంట, వాళ్ళకి పరీక్షించబడ్డారంట, అత్యధికంగా సంతోషించారంట పరీక్షల్లో, సమస్యల్లో. మరియు వారు నిరుపేదలైపోయారు. నిరుపేదలైన వారు దాతృత్వం బహుగా విస్తరించింది. దేవుని కొరకు వారు అభివృద్ధి పొందిన కొరకు దేవుని కొరకు ఇచ్చారు. దేవుని సేవకు, దేవుని సంఘాలకు సహాయకరంగా ఉన్నారు దేవుని బిడ్డల. అది ఆ విధంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, దేవుడు నమ్మదగిన వాడు, శక్తి కలిగినటువంటి దేవుడు. చూడండి, నీవు పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలనన్నదే మొదటి ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞ. అది మొదటి యొక్క ఆజ్ఞ, క్రొత్త నిబంధన. 2వ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేసి చెప్పారు. మొదట దేవుని బిడ్డలారా, మనం చేయవలసినటువంటి పనుల గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రికలో కూడా ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదట ఆయనకిచ్చి అని రాయబడింది. మొదట ఆయనకిస్తే నీకేమి కూడా తక్కువ కాదనే విషయాన్ని భక్తుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుచేత దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమైన సహోదరులారా, మన దేవుడు నమ్మదగిన వాడు,
ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేటువంటిది. మొట్టమొదట నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మొదట ప్రిఫరెన్స్ అనేది నువ్వు దేవునికి ఇవ్వాలి. మొదట స్థానము దేవునికి ఇవ్వాలి. రెండవ స్థానం నీ కుటుంబానికి ఇవ్వాలి. మూడవ స్థానం నీ యొక్క సంఘానికి ఇవ్వాలి, గుర్తుంచుకోవాలి. నాలుగవ స్థానం నీ బంధువులకి ఇవ్వాలి. ఐదవ స్థానం నీ స్నేహితులకి ఇవ్వాలి. ఆరవ స్థానం నీ ఇరుగు పొరుగు వారికి ఇవ్వాలి. ఏడవ స్థానం మిగతా వారికి ఇవ్వాలి. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకుంటే, మొదట ఆయన మనలను ప్రేమించను. మనం ఆయన ప్రేమించలేదు కానీ మొదట ఆయన మనలను ప్రేమించను. మనం ఆయన వెతకలేదు కానీ మొదటిగా ఆయన మనలను వెతికెను. మనం ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు కానీ ఆయనే మనలను మొదట ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేత దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి గొప్ప రక్షణ అనుగ్రహించి ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఆయన నేను చేర్చుకున్నాడు. ఆ దేవదేవుని కృప ఆశీర్వాదాలు నీకు సమృద్ధిగా, నీ కుటుంబానికి ఆశీర్వాదాలు కావాలనంటే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, కూడిన బిడ్డలను దీవించి బలపరచండి. ముందున్న సమయం ఆశీర్వాదకరంగా మలచండి. వారి జీవితాల్లో మొదట ప్రభువా ఇదిగో నీకు లోబడేవారుగా, నీ యందు విశ్వాసం ఉంచేవారుగా, నీ యందు నమ్మకం కలిగి ఉండేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరైతే ఏ సమస్యలో ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వారందరిని ముట్టి బాగు చేసి స్వస్థపరిచి గొప్ప కార్యములు జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రోగ్రామ్స్ మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని తెలిసి సంతోషిస్తున్నాం. ఇంకా దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క అద్భుతమైన సంగతులు వినడానికి, మరి ఇంకా అనేక సందర్భాలలో దేవుని యొక్క సువార్త కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి మరి మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని గొప్ప పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కావచ్చు. తప్పనిసరిగా మీరు మరి ఈ స్క్రీన్ మీద వస్తున్న నంబర్లకు కాంటాక్ట్ చేయండి. ఎపిసోడ్లకి మీరు కూడా సహకరించండి. దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బహుదీర్ఘకాలం దేవునికై అర్పించబడి స్వల్పకాలం, దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై అర్పించబడి స్వల్పకాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. సంపదలను దొంగలెత్తుకెళ్ళిన దొరుకునేమో కనాడు నిరీక్షణతో వెతికిన, నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన, నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున. పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము, పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము, క్షణమైన వచ్చున పోయిన నీ కాలము.
క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం మనిషి సగటు జీవితం 70 సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము దేవునికి క్రీస్తులా అర్పిస్తే కాలము దేవునితో క్రీస్తువలే ఉండెదవు కలకాలము దేవునితో క్రీస్తువలే ఉండెదవు కలకాలము విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై అర్పించబై స్వల్పకాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై అర్పించబై స్వల్పకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది